వదినది యూట్యూబ్ లో సపరేట్ పోసిందామా నీళ్ళు ఇక్కడ సాల్ట్ వేసుకోవాలి. ఆ చిట్కడంతనే ఉందా? టిప్ చెప్పాలా? ఏది చిట్కా? హాయ్, గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మా అక్క అండ్ మా మర్దల్ కలిసి పీతల చాట్ చేశారు. అది ఎలా ఉందో వీడియో కంప్లీట్ గా చూడండి, మీకు తెలుస్తుంది. అండ్ వీడియో చాలా ఫన్ గా ఉండబోతుంది. కంప్లీట్ గా చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. కనిపిస్తలేవు, నురుగొచ్చింది. ఏ బతికే ఉన్నాయి, తీసి ఒకటి కింద కొన్ని తెచ్చిరు. మరి బంగారం నేను పెట్ట ఉంటది. ఇట్లా ఇట్లా పట్టు అట్లా పట్టుకుంటే ఈ కొండలో ఇంటికి రావు ఇక ఊరికే. అదేలా ఎట్లా తీస్తున్నావు అసలు నువ్వు? చూపి ఎట్లా ఇస్తున్నావు? వెయ్యవా? చుంచుడేనా? ఎక్కుతాయా ఇవి పైకి? నడుస్తలేదుగా. సైడ్ కి నడుస్తుంది. ఇది చక్కగా నడవదా? ఆగింది మరి. ఏ చైర్ పడతాయిరా. లడ్డు ఉంటే మంచిగా కదా. తిప్పకు, సప్పు అని పట్టుకో. ఈ స్టైల్లో పట్టుకోవాలి. ఈ స్టైల్ ఇట్లా అనాలి, మరి ఈ స్టైల్ ఇట్లా అనాలి. అక్కడ విడిచిపెట్టి నడుస్తుందా? పోతుంది, వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది. కూర వండుకుంటాం రా అమ్మా. నీళ్ళు పట్టుకున్నాకో నీళ్ళు పెడితే పెడతా ఉంటది. గట్టి పట్టుకోవట్లేదు. అట్లా ఇవ్వేస్తుంది ఫస్ట్, మంచి చిట్టుకుని వేస్తుంది. వచ్చింది పవర్. గట్టి పట్టుకుంటున్నావు. ఇచ్చిపెట్టు, నువ్వు ఇచ్చిపెట్టు, నువ్వు ఇచ్చిపెట్టు అంటున్నావు. పట్టుకోవట్లే. పట్టుకుంటుంది అది. ఇప్పుడు వీటిలో వరకు చెయ్యి. తొంభై ఎనిమిది. అదేంటి ఉంటే ఉంటే అది ఇక్కడ ఇస్తారు అని కొంతమంది తీసుకోరు. చేదు ఉంటుంది అది. ఏమో ఇవే ఇటు చూపించుకుంటే నువ్వు అట్లా చూసుకున్నట్టే ఇస్తారు. కొనుక్కొచ్చుకుంటే అన్ని క్లీన్ చేసి ఇస్తారు కదా వాళ్ళే. తక్కువ పెట్టుకో. నీళ్ళైపోతా
బాయ్. ఎట్లా తెలిసింది? అట్లా పిల్లలు ఈ ఎండకి ఎట్టు వస్తుంది ఇంకా అర్థమవుతుంది. ఒకటి తీసుకుని ఎలిమే పెట్టుకో. ఇప్పుడే మిషన్ కావద్దా జూమ్ అయితే కిందికి పెట్టుకోవచ్చు. మబ్బునే వస్తుంది ఇంకా. అవి రాస్తే ఏమవుతుంది? ఇలా అయితే ఇట్లా వాష్ చేసుకోవాలి ఫస్ట్ మనం, ఎందుకంటే ఇగో బ్లాక్ ఉన్నదంతా వైట్ అయిపోతుంది అనమాట. కొంచెం టేస్ట్ అనేది మంచిగా వస్తుంది మనకి. మైక్ పెడుతుగా మరి నేను వద్దు అన్నీ చెప్తా కానీ చూడండి ఇప్పుడు వైట్ అయిపోయినాయి మొత్తం. ఆన్ చేసింది కూడా. తర్వాత మనం మంచిగా ఫ్రెష్ వాష్ చేసుకోవాలి. వీటి పేర్లు ఏంటో కూడా చెప్పు. ఇవి ఎండకిచ్చలవి కాళ్ళు, అన్ని మధ్యలో ఇవన్నీ కాళ్ళు, అవే ఏళ్ళు అనమాట. మా సైడ్ అయితే కాళ్ళు అంటారు, మీ సైడ్ ఏమంటారో తెలియదు. మీ సైడ్ ఏమంటారు కామెంట్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు మాత్రం మస్తు ఉంటుంది అది. చారు పెడితే బాగుంటుందా, కర్రీ చేస్తే బాగుంటుందా? అంటే సూప్ టైప్ చారే పక్క. వీటికి ఎన్ని పేర్లు ఉన్నాయి? పీతలు అంటారు కొంతమంది, ఎండ్రకిచ్చలు అంటారు తెలంగాణ లాంగ్వేజ్లో అయితే. ఇంకా ఇక ఇంగ్లీష్లో ఏమంటారు అర్థమా? పీతలే కదా, క్రాప్సా? కొన్నైనా పోయినా నేను పొంగి పొయ్యి మీద పోతుంది. మూత పెడితేనా? ఎందుకు ఈ బియ్యం? చార్ల చాలా అంటే చాలా అన్నావు నువ్వే. మరి అల్లకెళ్ళి తీసేటప్పుడు పిలవాలని చెప్పిన కదా మీకు. చాలా వేసి మిక్సీ పట్టాలి. కట్కేయి ఇటు సైడ్ తినట్టు, ఇటు సైడ్ ఏమో ఏమని చేయలేదు. పోసిందామా నీళ్ళు? రీల్సే పెడతా అది ఉడుకుతుంటే చారు కసిరి పెట్టుకుని పెట్టుకోలే. అంతే, ఇంతవరకు రుబ్బాలా? అంతవరకు అంతవరకు నన్ను వస్తే చింతాకు చారుని గట్టిగా తీసుకు ఈ పిప్పి అంతా పడేయాలి. టిప్ చెప్పాలా? ఇది చిట్కా. దీనితోటి తోమితే బాసనలు తెల్లగా అవుతాయి. మళ్ళీ ఉడబోసుకోవాలి జాలితోటి. ఆ ఫస్ట్ గిన్నెలు ఉన్నది అది ఉడకబెట్టిన వాటర్ ఉడకబెట్టినప్పుడు తీసేలా పెట్టుకున్నారా? ఇది పడేయాలి పిప్పి. ఈ పిప్పితోటి గిన్నెలు తోమితే గిన్నెలు తెల్లగా అవుతాయి అంట ఫ్రెండ్స్. యూజ్ చేసుకోండి టిప్ నచ్చితే. హాయ్ ఫ్రెండ్స్, మా సిస్టర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్తున్నావుగా చెప్పి నేనేం చెప్తుంది. మా వదిన యూట్యూబ్ సపరేట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేయాలి టేస్ట్ కోసం పులుపు మనకి ఎంత కావాలో అంత టేస్ట్ చూసుకొని కొన్ని వాటర్ కావాలనుకుంటే వాటర్ పోసుకోవచ్చు. బాగుంది. పులుపు సరిపోయిందా? జీలకర్ర, పచ్చి కొత్తిమీర, పచ్చి కరివేపాకు కూడా వేయాలి. ఫ్రెండ్స్ మిస్ అయింది ఇలా. చార్లా కళ్యామాకు కొత్తిమీర పేస్ట్ వేసి ఎంత బాగుంటుంది తెలుసా? అవేవి ప్యాకెట్ అవి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఆ చిటికెడంతనే ఉందా? గుప్పెడు పచ్చిమిర్చి పేస్ట్ చేయాలి ఇలా.
వాటర్ ఎందుకు వస్తున్నావు మళ్ళీ? వాటర్ ఇలా దానికి మిక్స్ కావడానికి కొంచెం వాటర్ వేసుకుంటే సాల్ట్ వేసుకోవాలి. అలా చెప్తా నూనె పోసినా కానీ పోతుంది. ఆయిల్ వేయకుండా ఓన్లీ గిన్నెలో ఎండ్రకప్పలు వేసుకొని ఎండ్రకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతే. ఆయిల్ వేయొద్దు. కొంచెం సాల్ట్ వేస్తే సాల్ట్ వేసి ఎండ్రకాయలు వేసి బాగా కలుపుకొని పెడితే కొద్దిగా వాటర్ వచ్చి ఉడుకుతుంది. వాసన అనేది రాదు. లేచి వాసన వచ్చిన వాటర్ మళ్ళీ ఆవిరైపోయేంత వరకు అయితే ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇట్లా నీసు వాసన మంచిగా ఉంది. నీరు కూడా ఎంత వచ్చింది ఇక వాసన అనేది ఉండదు. చాలా ఆత్మ వస్తుంది. ఫ్రై చేసిన కూర అయితే వేరే అంత వినక గిన్నెలు గట్టిగా మారండి. మాడితే మరి కింద మాడిపోతే తర్వాత వేట దిగాయి తీసి వేరే బౌల్ వేసుకోవాలి. నూనె కాక ముందుకి ఆనియన్స్ వేస్తుంది మా ధనమ్మ. ఏం కాదు చూడాలి. చారు పోసినాక వచ్చినాయి ఇప్పుడు అమ్మో నేను చెప్తున్నా. నేను వస్తున్నాను మీకు మన చేయి కూడా ఒకటి పడింది అన్నట్టు. చింతపండు అదే ఆకు పోస్తాం కదా, పిండి పోస్తాం అయ్యాయి వేయాలి. దీంట్లో వేస్తే ఉడుకుతుంది మంచిగా తెలుసా. ఫుల్ ఘాటు ఉంది. చూసి వేయాలి కారం. పచ్చిమిర్చి పేస్ట్ ఇది. ఓన్లీ పచ్చిమిర్చి అయినా ఇంకేమన్నా వేసినావా? పచ్చిమిర్చి కొంచెం చూసి వేసుకోవాలి. చాలా కొంచెం వేస్తా ఫస్ట్. అది అంచినట్టుంది. అవి వేసాక ఫస్ట్ ఫ్రై చేయాలి. వేయాలి. దేనికి సరిపోతుంది. చాలు పోస్తాము. ఏడు సరిపోతుంది. వెయ్యి మరి ఎక్కువ వేయదు. అంటే అలా కొన్ని మిరియాలు వేస్తాం కదా. చింతాకు వాటర్ పోసుకోవాలి. మై పెడితే అయిపో నీకు. అయిపోయింది అన్నట్టేనా? ఇంకా అయిపోలే. ఇంకా పిండి రుబ్బి దీంట్లో పోసుకోవాలి. బియ్యం నానబెట్టి దాంట్లో బియ్యం బాగా మసలేంత వరకు వెయిట్ చేయాలా? బియ్యం, మిరియాలు, లవంగాలు, కొంచెం జీలకర్ర, కొంచెం కొత్తిమీర, అంతే. మెత్తగైనట్టేనా?
ఉండగా ఈ పిండి పోసుకోవాలి ఇలా. బియ్యం దొరకలేదా? కొంచెం దగ్గర అయినాక బంద్ చేసుకోవాలి స్టవ్. అంతే. బాగా మసలాలి ఇంకా. స్మెల్ అయితే బాగానే వస్తుంది ఫ్రెండ్స్. టేస్ట్ ఎట్లుందో తిన్నాక చెప్తా. తక్కువ చాలా తక్కువ. ఇలా మరిగే స్టేజ్ లోనే ఉప్పు కానీ కారం కానీ ఏమన్నా టేస్ట్ చేసుకొని ఏమన్నా ఎక్కువ తక్కువ అయితే సెట్ చేసుకోండి. ఒకవేళ అన్ని ఎక్కువైతే కొన్ని వాటర్ పోయండి, ఏమన్నా తక్కువ అయితే అవి వేసుకోండి, సరిపోతుంది. చారు అయితే ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది. ఇలా మరిగేంత వరకు అయితే బాగా మరగబెట్టుకోవాలి. ఎంత ఎక్కువ మరిగితే టేస్ట్ అంత బాగా ఉంటుంది. బట్టలు మడత పెడుతుంటే ఎక్కడ ప్లేస్ లేదని తీసుకొచ్చి నా మీద పెడుతుంది ఈమె. ఎట్లుంది టేస్ట్? బాగా టేస్ట్ ఎట్లుంది? టేస్ట్ ఎట్లుంది? గట్టి చెప్పు.